నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర. రాష్ట్ర గవర్నర్ను కలిసి వివరించిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. డిసెంబర్ 9న మెట్రో 2వ దశ పనులకు శంకుస్థాపన. సమీక్షలో పాల్గొన్న మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ ఆలీ. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు సాంకేతిక శిక్షణ. ఆన్లైన్ ట్రైనింగ్ను ప్రారంభించిన క్వాలిటీ థాట్స్ సంస్థ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎలాంటి విచారణకైనా సిద్ధము. ఈడీకి సహకరిస్తానన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కొన్ని రోజులుగా ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని, ఫ్లెక్సీలు తగలబెట్టి, బస్సులు కాలబెట్టి, కార్యకర్తలను కొట్టి వాహనాలను ధ్వంసం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె రాష్ట్ర గవర్నర్ తమిళసైను రాజ్భవన్లో కలుసుకున్నారు. జరిగిన విషయాలన్నీ రాష్ట్ర గవర్నర్కు ఆమె వివరించారు. కేసీఆర్ డైరెక్షన్లోనే ఉద్దేశపూర్వకంగానే తమపై దాడి జరిగిందని షర్మిల వివరించారు. 3500 కిలోమీటర్ల పాదయాత్రతో తమకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వారు దాడులు చేస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. టీఆర్ఎస్ గుండాల దాడులను కేసీఆర్కు చూపేందుకు ప్రగతి భవన్కి వెళ్లామని తెలిపారు. అక్కడికి చేరుకోకముందే పోలీసులు ఓవరాక్షన్ చేసి అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో సాగుతోంది ప్రజాస్వామ్య పాలన కాదు, దొరల పాలన అని షర్మిల మండిపడ్డారు. దాడులు జరిగాక కూడా టీఆర్ఎస్ లీడర్లు వరుస ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారని తెలిపారు. బయట కాలు అడుగు పెట్టనీయమని, దాడులు జరిగితే మాకు సంబంధం లేదని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారని గవర్నర్ తమిళసైకు షర్మిల వివరించారు. నర్సంపేటలో ఏ కారణం లేకుండా నేను ప్రశాంతంగా పాదయాత్ర చేస్తున్నా. ఆ ఫ్లెక్సీని తగలబెట్టి, ఆ బస్సును తగలబెట్టి, ఆ మనుషుల్ని కొట్టి, ఆ వాటర్ను డిస్ట్రాయ్ చేసి, నానా విధ్వంసం సృష్టించి అక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుండా నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు కేవలం నా పాదయాత్రను ఆపాలనే ఉద్దేశంతోనే, కేసీఆర్ గారి డైరెక్షన్ తోనే ఉద్దేశపూర్వకంగానే ఈ పాదయాత్రకు వస్తున్న ఆదరణను భరించలేక 3500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇలాగే వదిలేస్తే ఇక కేసీఆర్ గారు పతనం ఇక్కడ నుంచే మొదలవుతుందని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళ సర్వేలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఉన్న ఆదరణ వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఎలాగైనా కూడా పాదయాత్రను ఆపే ప్రయత్నంలో నన్ను అరెస్ట్ చేయాలి అని ముందే డిసైడ్ చేసుకుని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి, మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అన్న నెపంతో నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి మెట్రో 2వ దశ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాజేంద్రనగర్ తెలంగాణ పోలీస్ గ్రౌండ్ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ ఆలీ సందర్శించారు. మంత్రుల వెంట ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఉన్నారు. రాజేంద్రనగర్ మీదుగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మైండ్ స్పేస్కు బయలుదేరి వెళ్లారు.
నాకు వన్ సైడ్ అండి ప్లీజ్. అయిపోయినాక వస్తుంది వాళ్ళు అది నేను చెప్తాను అన్నీ అయిపోయినాక గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు నాణ్యమైన సాంకేతిక శిక్షణ అందించేందుకు కోసం ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు క్వాలిటీ థాట్స్ సంస్థ సీఈఓ రమణ భూపతి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆన్లైన్ కోర్సులకు సంబంధించిన బ్రోచర్ను సంస్థ చీఫ్ ట్రైనింగ్ ఆఫీసర్ కాజా ఇబ్రహీం, అనిరుద్, ప్రియాంకలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి స్థానికంగా నైపుణ్యతను అభివృద్ధి చేసుకునే అవకాశం లేని ప్రాంతాల నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇంజనీరింగు, డిగ్రీ పూర్తి చేసిన యువతతో పాటు ప్రస్తుతము ఆయా కోర్సులు చదువుతున్న వారు కూడా తమ శిక్షణలో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. సుమారు 30 రకాల కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ వెబ్సైట్ www.qualitythoughts.in లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. చాలా ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో డిజైన్ చేసింది, కానీ రూరల్ యూత్ ఎందుకు ఆన్లైన్లోకి రాలేకపోతున్నారు అన్న దాని మీద మేము ఈ 2 years కట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ సో పర్సూయింగ్ డిగ్రీ అంటే ఏముంటుందంటే ఐటీలో జాబ్స్ 3 types. ఒకటి ఏంటంటే ఫ్రెషర్ అంటే కాలేజ్ 3rd year 64 lakhs 46 lakhs ప్యాకేజ్ 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాకేజ్. సో ఎందుకంటే కోవిడ్ కాలేజెస్కి వెళ్ళి అకాడమిక్స్ కంటే కూడా ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అది యాక్చువల్గా పాజిటివ్. సో వీళ్ళు గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, 2 గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్, 3 అప్గ్రేడ్ ప్రోగ్రామ్స్ అంటే ఆల్రెడీ ఐటీలో ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్గా విండోస్ అడ్మిన్గా ఐటీలో చేస్తూ ఉంటారు, డైరెక్ట్ అడ్మిన్గా చేస్తూ ఉంటారు, క్లౌడ్గా అప్గ్రేడ్ అవుతుంది, మేనేజ్మెంట్ సిస్టమ్లో చేస్తూ ఉంటారు, మేనేజ్మెంట్లో ఉంటారు. సో ఈ క్వాలిటీ థాట్ టెక్నాలజీస్ అనేది మీరు ఫిజికల్గా క్లాస్ రూమ్కి రావాలి అని అనుకుంటే, సో అమీర్పేట్లో ఉన్నాం మేము, మాదాపూర్ చెన్నైలో ఉంది, విజయవాడలో ఉంది, సో హైదరాబాద్లో మాకు 10 branches ఉన్నాయి. ఈవెన్ వీ హ్యావ్ నోయిడా హెచ్ఆర్ ఆఫీస్. సో వేరియస్ సిటీస్లో స్ప్రెడ్ అయి ఉన్నాం మేము. మా మెయిన్ ఆఫీస్ వచ్చేటప్పటికి సో మాదాపూర్లో ఉంటుంది, హైదరాబాద్ మాదాపూర్లో మా మెయిన్ ఆఫీస్ ఉంది, అమీర్పేట్లో కూడా మా మెయిన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. నీలగిరి హైదరాబాద్ మెట్రో స్టేషన్, అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరికి వస్తే ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్లో నీలగిరి బ్లాక్లో 302 ఈజ్ అవర్ మెయిన్ ఆఫీస్ రూమ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ రిపోర్టుల్లో తన పేరు వచ్చిన మరుసటి రోజే తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని, ఫెడరల్ ఏజెన్సీలకు సహకరిస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఫెడరల్ ఏజెన్సీలు దర్యాప్తు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని, తాను విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆమె హడావిడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు. అయితే తన ప్రతిష్టను బీజేపీ ప్రభుత్వం దిగజార్చిందని కవిత ఆరోపించారు. 8 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన 9 ప్రభుత్వాలను అస్థిరపరిచారని ఆమె ఆరోపించారు. ఎన్నికలకు ఏడాది ముందు ఈడీని ప్రయోగించారు. ఇది మామూలేనని ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని కవిత మీడియాకు తెలిపారు. विनती करना चाहती हूँ, इस देश में मोदी जी का सरकार 8 साल पहले आया है और इन 8 सालों में तकरीबन 9 प्रदेशों में जो डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट्स है
उनको गिरा के एक असहज तरीके से वहाँ उन्होंने भाजपा का सरकार बनाया है। ये हम देख रहे हैं इस देश में क्या हो रहा है। और ये आज देश में बच्चा बच्चा जानता है कि किसी भी प्रदेश में इलेक्शन होने वाला होता है, वहाँ मोदी से पहले ईडी पहुँच जाता है। तो आज तेलंगाना में भी यही हुआ है, कुछ नया नहीं है। अगले साल हमारे यहाँ हमारे प्रदेश में इलेक्शन है, तो मोदी जी के आने से पहले ईडी वाले आ गए। हमने उनका स्वागत किया, हमने कहा हर तरीके से आपको कोऑपरेट करेंगे। फिर भी ये जो चीप ट्रिक्स भारतीय जनता पार्टी प्ले करती है, मीडिया में लीक दे दो, नेता के रेपुटेशन खराब कर दो, मैं बोलना चाहती हूँ मोदी जी से विनम्रता से, मोदी जी अगर आपको जेल में डालना है तो डाल लो, कोई टेंशन नहीं है, चले जाएंगे, लेकिन लोगों के लिए काम करना नहीं छोड़ेंगे। बीजेपी के जो फेल्यूर्स है उसको एक्सपोज करना भी नहीं छोड़ेंगे। आज तेलंगाना प्रदेश में केसीआर साहब के सदारत में बहुत अच्छे तरीके से सरकार चल रही है। आप इस सरकार को गिराने के जितना साजिश आपने किया है वो लोगों ने देखा है, क्योंकि हमने वो षड्यंत्र को लोगों के सामने रखा है। तो आप रिएक्शन में ये सारी चीज़ें कर रहे हो, सिर्फ मेरे ऊपर नहीं, हमारे मंत्रियों के ऊपर, हमारे एमएलएस के ऊपर, एमएलसीज के ऊपर, ईडी, सीबीआई, आईटी सब कुछ चला रहे हो। हम आपका स्वागत करते हैं, आपसे कोऑपरेट करेंगे, लेकिन आप ये बताइए कि आपने तेलंगाना के लिए क्या किया। बस इससे ज्यादा मैं वी आर नॉट स्केर्ड ऑफ एनीथिंग। थैंक यू। जय तेलंगाना। రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ సర్వేల్లో జరుగుతున్న తప్పుల వల్ల రైతులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని మాజీ ఐఏఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు నివాసానికి ఆయన వచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఏర్నెన్ని నాగేంద్ర ప్రసాద్, నీటిపారుదల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఏ ఆళ్ల గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేలో అనేక రాష్ట్రాలు ఖచ్చితత్వం కోసం ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి సర్వేలో రైతులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రతి పేజీలోని తన ఫోటో ఉండే విధంగా పాస్ బుక్లను రూపొందించి హడావిడి చేస్తున్నారని అన్నారు. అంతే తప్పితే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి ఆయన పట్టించుకోవడం లేదని జేడీ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక విషయాలు పెద్దలు శోభనాధీశ్వరరావు గారు మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా టెక్నాలజీ తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడు కూడా దాని గురించి విశిష్టమైన అవగాహన అందరికీ కల్పించడం చాలా అవసరం. ఇందులో మనం విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, విలేజ్ లెవెల్ సర్వేయర్స్ కు ఇంత పెద్ద టెక్నాలజీ ఏదైతే ఉపయోగిస్తున్నామో వారి మీద ఆధారపడి ఈ విధంగా మనం సర్వే చేయడంలో ఇది ఎంత సబబు అన్నది కూడా మనం ఆలోచించాలి. మన దగ్గర పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, జేఎన్టీయూ యూనివర్సిటీ ఉంది. అటువంటి వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు దీంట్లో అన్నది ప్రధానమైన సమస్య. ముఖ్యంగా అన్నారు ఇప్పుడే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఒక పుస్తకం, 144 పేజీల పుస్తకం, అది ఇంగ్లీష్లో ఉంది కానీ ఇంతవరకు తెలుగులో ఉందా లేదా అన్నది కూడా ఎక్కడా విశదీకరించలేదు. కాబట్టి రైతులందరూ కూడా తెలుగులు చదువుకొని అందులో ఏ విధమైన పద్ధతులు పాటించాలి అన్న దాని గురించి అవగాహన ఉన్నప్పుడు అప్పుడే అది నిజమైన సర్వే అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన మొత్తం భారతదేశంలోనే మీరు చూసుకుంటే జీవోలు, పాలసీలు పేపర్ మీద చాలా చక్కగా ఉంటాయి. అవి ఎప్పుడైతే మనం ఫీల్డ్ లెవెల్లో అమలు చేస్తామో ఆ అమలు చేసేటప్పుడు అనేక అవకతవకలు జరుగుతాయి. ముఖ్యంగా వారు చెప్పినట్టు టార్గెట్స్ ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో ఆ టార్గెట్ టైంకు అచీవ్ అవ్వాలని చెప్పేసి ప్రొసీజర్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఇప్పుడు సర్వే జరుగుతున్నప్పుడు రైతు అక్కడ ఉన్నాడా లేడా అన్నదానికి మీరు ఎలాగైతే టీచర్లు కానీ తర్వాత మన స్టాఫ్ మెంబర్స్ మీ ఏ విధంగా రోజుకు 3 సార్లు ఫోటో ఇమ్మని పంపిస్తున్నారో గూగుల్లో, అదే విధంగా సర్వే జరుగుతున్నప్పుడు రైతు పక్కన ఉన్నాడా లేదా అన్న రికార్డింగ్ చేస్తున్నట్టు ఎక్కడ కనపట్లేదు. సో ఈ విధమైన ఏవైతే మనం బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలో, తర్వాత డిస్ప్యూట్ ఎక్కడైనా వచ్చినప్పుడు వాటిని ఎక్కడ కూర్చొని వాటిని సాల్వ్ చేయాలి. మీరు నోటీసులేమో వారు చెప్పినట్టు జూలైలో ప్రక్రియ అంతా మొదలుపెట్టి 4 నెలల తర్వాత నోటీసులు ఇచ్చి కొన్ని రోజుల్లోనే మీరు ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే తెలియజేయాలని చెప్పడం కూడా ఎంతవరకు సబబు?
ఆ తర్వాత ఏంటంటే ఇది సివిల్ కోర్టుకు వెళ్ళమని అంటారు. సివిల్ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇవి నడుస్తాయి చూడండి. అందుకని మీరు మండల లెవెల్లో ఏవైనా రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నారా దీని గురించి? ఏదైనా అక్కడ మా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ మాకు సరిగా జరగలేదన్నప్పుడు మండల స్థాయిలో గనక రెవెన్యూ ట్రిబ్యునల్స్ గనక అక్కడ పెట్టగలిగితే, ఎందుకంటే ఇదంతా ఫైనలైజేషన్ అయ్యే లోపల ఇవన్నీ జరిగితే తప్ప ఒక్కసారి రికార్డు మీదకి వచ్చిన తర్వాత దానిలో ఉన్న అవకతవకలను సరిదిద్దడానికి మళ్ళా సివిల్ కోర్టునే ఆశ్రయించాల్సి ఉంటుంది. గవర్నర్ గారిని కలిసిన క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి అధికారుల్ని మీరు 100కి 100 పాళ్ళు కొద్దిగా టైం పట్టినా సరే, ఏ విధంగా అయితే ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనే దాంట్లో రాసి ఉందో ఆ ప్రకారంగా మీరు చెయ్యకపోయేటట్టయితే, రైతుల దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే మిమ్మల్ని కఠినమైన చర్యలు తీసుకుంటామనే స్ట్రాంగ్ వార్నింగ్ ప్రభుత్వం ఇస్తే తప్ప ఇది సరైన పద్ధతిలో నడవదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. రైతులకు కూడా మళ్లీ ఒకసారి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి నిద్రపోమాకండి. మీకు కరెక్ట్గా జరిగిపోతుందనే ఆలోచన కరెక్ట్ కాదు. దయచేసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రికార్డులో ఏం రాశారు అనేది చూసుకుని, ఆ తప్పులు ఏదన్నా జరుగుంటే వాటిని సరి చేయించుకునే బాధ్యత మీది. ఆ తర్వాత మళ్ళీ వేలు ఖర్చు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు జరుగుతుందండి. 1845 గ్రామాల్లో 7,98,000 మందికి పాస్బుక్లు, భూ హక్కు పత్రాలు ఇచ్చేస్తున్నామని చెప్పి మొన్న 23వ తారీఖున సీఎం గారు శ్రీకాకుళం జిల్లాలో ఇనాగ్రేట్ చేశారు. అన్ని సుమారు అనేక మండలాల్లో నేను విచారించాను, తెలుసుకున్నాను. ఎక్కడా కూడా ఇంతవరకు నోటిఫికేషన్లే బయట పెట్టలేదు. అటువంటిదప్పుడు పుస్తకాలు ప్రింట్ అయ్యి వాళ్ళకి వచ్చిన తర్వాత కానీ రైతులకు తెలిసే అవకాశం లేదు. పుస్తకాల్లో ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎవరి పేరు ఉంది, ఏముందో కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళు గుండె బాదుకునే పరిస్థితి వచ్చింది తప్ప ఏం మాత్రం సీసీ దగ్గరికి చెప్పాము మేము. ఇది మీరు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు అన్ని మోడల్లో కూడా. 1845 మోడల్లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే దాని తర్వాత సెక్షన్ 14 ప్రకారం సివిల్ సూట్ వేసుకోవాల్సిందే అని చెప్పారు. దాంట్లో ఏది ఉంటే అదే తుది నిర్ణయం అన్నారు. అది అట్లా కాదండి, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మార్చడం దాన్ని. మళ్ళీ రైతులకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రతి గ్రామంలోనూ రైతులకి నోటీసులు ఇవ్వండి. ఎట్లా ఇవ్వచ్చు అంటే వాలంటీర్లు ఉన్నారండి, అంతకంతగా లేదు, వాళ్ళు ఇవ్వచ్చు. ఖచ్చితంగా నోటీసులు ఇవ్వండి, 1-2 సార్లు ఇవ్వండి. క్షేత్రం దగ్గరికి రైతు పర్యవేక్షణలో ఖచ్చితంగా చెయ్యాలి. చేసిన తర్వాత అతను ఆమోదం పొందిన తర్వాత మాత్రమే రికార్డులో నమోదు చేయాలని చెప్పి అడిగాం. అది బాగానే ఉందని చెప్పి అన్నారు. దాని దగ్గర కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు వారు. కానీ నేను అనేది ఏంటంటే అసలు సర్వే జరిగితే దాని ఇప్పుడు అందరూ మాకు సర్వే జరుగుతాను ఆ భూమి యొక్క ఆక్రమణలో లేకపోతే ఇంకోటో తొలగిపోతాయి అనుకున్నారు. మాకు సీసీఎల్ఏ గారు చెప్పింది ఏంటంటే ఏ పరిస్థితుల్లోనూ ఏదైతే దాంట్లో నమోదయ్యిందో అంటే ల్యాండ్ పార్సల్ నెంబర్ అంటున్నారు, పాత సర్వే నెంబర్లో పాత ఆర్ఎస్ఆర్లు, పాత ఎఫ్ఎంఈలు, పాత సర్వే మ్యాప్లు, 1Bలు అన్నీ రద్దు అయిపోతున్నాయి. నా ఫ్రెండ్స్ కానీ అమెరికాలో ఉండేవాళ్ళందరూ మా అన్ని మేము చూసుకుంటున్నామని చెప్తున్నారు. 1Bలో మా ఉన్నాయి, మా సేఫ్గా ఉన్నాయి. కాదురా బాబు, అది అయిపోతున్నాయి, దాంతో రద్దు అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. కొత్త రికార్డే వస్తుంది. కొత్త రికార్డులో ఏదైతే ఉంటే అదే మీకు ఇది అని చెప్పాం. ఇప్పుడు అది రాబోతుంది ఆ కొత్త రికార్డులో. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కలెక్టర్ చౌరస్తాలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఓ సైకో హల్చల్ చేశాడు. రహదారిపై వాహనాలను ఆపి అతడు వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు పక్కన పెట్టి ఉన్న సిమెంటు ఇటుకలను రోడ్డుపై అడ్డంగా పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించాడు. అటువైపు వెళ్తున్న వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొద్దిసేపు వాహనాలు నిలిచిపోవడంతో 2 టౌన్ పోలీసులు జోక్యం చేసుకుని సైకోని అదుపులోకి తీసుకున్నారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇదే గ్రామ పంచాయతీకి చెందిన పేర్ని మల్లేష్ ఇంటి అనుమతుల మ్యూటేషన్ చేయడానికని కార్యదర్శి సంతోష్ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 4,500 రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో గ్రామ పంచాయతీలో వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనితో పాటు ఇదే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది నగేష్ను కూడా అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. కొంతకాలంగా గ్రామ పంచాయతీలో పలు అనుమతుల కోసం మల్లేష్ను వారు వేధించడంతో బాధితుడు ఏసీబీని అధికారులను ఆశ్రయించాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాల తనిఖీ చేపట్టి పాఠశాల ఆవరణను ఆయన పరిశీలించారు. అనంతరం తరగతిలోకి వెళ్లి పిల్లలతో మాట్లాడి విద్యా విధానం ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. సమాజము పర్యావరణంపై ప్రతి ఒక్కరూ తమ ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వంటశాల గదిని సందర్శించి విద్యార్థులకు ఎలాంటి భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. బేసిక్స్ ఏంటి? ఇవే బేసిక్స్. ఈ పునాది బాగా గట్టిగా ఉంటే బిల్డింగ్ బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. కరెక్ట్ చెప్పాను. సో ఆ పునాది గట్టిగా పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద టైం. ఈ టైం మిస్ అయినామనుకో మళ్ళీ నెవర్ గెట్ దిస్ టైం. అర్థమైందా? అయిపోతుంది. టైం అయిపోతుంటే ఎవరికొరకు టైం అనేది సబ్జెక్ట్స్ బాగా గట్టిగా చదవాలి. ఇష్టం ఉన్నా ఇష్టం లేదు. మినిమం 10th వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మ్యాథ్స్ ఇష్టం లేదు, లీవ్ ఇట్. జంప్ ఇన్ టు ది బయాలజికల్ సైన్స్. వాట్ ఎవర్ యూ ఫీల్ గుడ్. ఉద్యోగాలు అంటే కేవలం ఎంసెట్, డాక్టరు, పోలీసు, లాయరు, అడ్వకేటు, ఇవే కావాలి. చాలా ప్రతి ఒక్క వృత్తి ఉంది. ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉంది, ఇప్పుడు రకరకాలు ఉన్నాయి. మీరు ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆయనతో క్రికెట్ ఆడిద్దాం ఏం జరుగుతుంది? డక్అవుట్ అయ్యి వచ్చేసింది. అయితే సింపుల్ పట్టుకుంటారు, వెళ్తాడు, డక్అవుట్ అయ్యి వచ్చేసింది. మరి సచిన్ టెండూల్కర్ వచ్చి ఒక పాట పాడతాం, మనం పాడిపోతాం. ఆయన పాడుతుండే కావచ్చు కానీ మనం పాడిపోతాం. అర్థమైంది? ఎందుకు? ఎవడి ఇష్టం, ఎవడి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి దేని మీద శ్రద్ధ ఉంది, దేని మీద నేర్చుకోవాలన్న తపన ఉంది, ఏది చెయ్యాలని ఉత్సాహం ఉంది, ఉత్సుకత ఉంది, అవకాశం కూడా ఉంది. ఉన్నంత మాత్రాన అన్నిటికీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంచిన డిస్ప్లే జరిగింది సార్. అంటే ప్రతి క్లాస్ ఎఫ్ఏఎస్ ఉంటాయి కదా సార్, వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని డిస్ప్లే చేసినాం సార్. సబ్జెక్ట్ వైజ్ సార్ ఒకసారి మీరు కూడా చెప్పుకోవాలి. ఇంతసేపు మీరు చెప్తాను, నేను చెప్తాను. వెళ్ళిపోయే ముందు చెప్తాను. ఏం పెద్ద అవసరమే లేదు కేవలం అనేది. ఇప్పుడు అర్థమైంది కదా. బేసిక్స్ మాత్రం బాగా గట్టిగా నేర్చుకోవాలి, బాగా గట్టిగా. ఈ పునాది ఇంపార్టెంట్. ఈ పునాది దాటితే మళ్ళీ కష్టం.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ వెంగళరావు నగర్ డివిజన్లోని ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో ఆటపాటలతో గడపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎప్పుడు ప్రజాసేవలో బిజీగా ఉండడంతో ఇలాంటి కార్యక్రమంలో కార్యకర్తల కుటుంబాలతో కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ప్రతి డివిజన్లో కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మరి మొన్న విసుగూడ డివిజన్ కంప్లీట్ అయింది. ఇవాళ వెంగళరావు డివిజన్లో బ్రహ్మాండమైన అందరూ ప్రతి ఒక్కరు మహిళలు పోటాపోటీగా ఇక్కడ రావడం, మరి ఒక కుటుంబ సభ్యుల మనందరం కూడా ఆటపాటలతో అందరినీ కూడా అలరించారు. చిన్న చిన్న పిల్లలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేయడం, అందరం కూడా ఒక ఇంట్లో ఉన్నట్టు కుటుంబ సభ్యులుగా అందరం ఎంజాయ్ చేసాం. అందరం కూడా ఎప్పుడు ఈ మీటింగ్లో మాట్లాడేది రొటీన్ ఉంటుంది, అట్లా వద్దు. మనందరం కూడా కలిసిమెలిసి ఒక పూట మాట్లాడుకొని చర్చించుకుని ఇట్లా గడపాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అవి అందరూ కూడా మనకు పూర్తిగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రోగ్రాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర. రాష్ట్ర గవర్నర్ను కలిసి వివరించిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. డిసెంబర్ 9న మెట్రో 2వ దశ పనులకు శంకుస్థాపన. సమీక్షలో పాల్గొన్న మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ ఆలీ. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు సాంకేతిక శిక్షణ. ఆన్లైన్ ట్రైనింగ్ను ప్రారంభించిన క్వాలిటీ థాట్స్ సంస్థ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎలాంటి విచారణకైనా సిద్ధము. ఈడీకి సహకరిస్తానన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.